కుమార్, మాది లక్ష్మీపురం. అందరికి తెలుసు. కొద్దిగా స్టేజ్కి వచ్చినాక భయం అవుతుంది, ఎప్పుడు ఎక్కలే. అయితే ఇప్పుడు అది ఇంటర్ అయిపోయింది. ఇంటర్ తర్వాత అగ్రికల్చర్ చూసుకుంటూ సీడ్స్లో చేస్తున్నా. 10-15 years అవుతుంది. ఇప్పుడు కంటిన్యూషన్ ప్లస్ అగ్రికల్చర్. కష్టమంటే తెలిసి నోడురా, నిరుపేదరా, రైతన్నరా, కడుపు నింపే అన్నం మెతుకురా, అన్నదాతరా. మాకు చదువు నేర్పించిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. నా పేరు చీలంచ కోటయ్య, మా వైఫ్ పేరు శ్రావణి. నాకు 2 బాబులు. ఇంటర్ చదివాను, అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్నాను. కష్టమంటే తెలిసి నోడురా, నిరుపేదరా, రైతన్నరా, కడుపు నింపే అన్నం మెతుకురా, అన్నదాతరా, రైతన్నరా. ఉపాధ్యాయులకు ధన్యవాదములు. నా పేరు రాజ్ కుమార్, ఫార్మర్ చేస్తున్నా. నా ఊషణ పని. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నా పేరు నాగిరెడ్డి సంపత్. నాగిరెడ్డి సంపత్. మా వైఫ్ కవిత. 2 పిల్లలు. కొంతమంది సుదర్శన్ అయితేంది, శ్రావణ్ అయితేంది, బోసు, వీళ్ళందరూ రిస్క్ తీసుకొని ముందుకు తీసుకొచ్చిళ్ళు. అసలు ఈ ఇయర్ కాదనుకున్నాం మనం. కొంతమంది కూడా ఇది కాదు మనతోని అప్సెట్, ఇది ప్రోగ్రామ్ చేస్తుడు వేస్ట్, మనోళ్ళు కూడా ముందుకు వస్తలేరు అని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దామని అనుకున్నాం మేడం. వీళ్ళు ఎవరు జూనియర్ చేసినాక మా వాళ్ళకి అనిపించింది కంపల్సరీ మేము చేయాలి, వాళ్ళు చేసుకున్నారు మేము కూడా చేసుకోవాలి అని చెప్పి కొంచెం రిస్క్ తీసుకొని చేసాము. అందరూ రావాలనుకున్నాం, సత్యం సారు అందరు, కానీ కొంతమంది రాలేదు. మీరు రావడం మాకు చాలా సంతోషం. వాళ్ళు కూడా, లేడీస్ కూడా రావడం, వాళ్ళ బిజీ ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఉంటుంది. అప్పటి లైఫ్ కాదు కదా మేడం, దూరంలో ఉంటారు. వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. వాళ్ళు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. ఇంకా ఆ రోజు గురించి చెప్పాలంటే అప్పుడు 10వ తరగతి మనం ఫ్లాష్ బ్యాక్ అందరూ ఓడి నేను చెప్తుంటా, అప్పటికి వెళ్ళిపోవాలి ఆ కాలానికి. ఓకే. నా పేరు కదురు సతీష్. ప్రజెంట్ ఇప్పుడు పొలిటికల్ ఎంపీటీసీ గంగారం. అది నాకు ఒక మిషనరీ ఉంది మేడం, ఒకటి హార్వెస్టర్, తర్వాత వచ్చేసి జేసీబీ పెద్దది. ఇప్పుడు ఉన్న టెన్షన్ ఏంటంటే జేసీబీ రిపేర్ ఉంది, అదే ఫోన్లు సప్పట్లు అంటే చిట్కలరా, సప్పట్లు చిట్కలు వేయాలి నాకు. స్కూలా అప్పుడు 10వ తరగతి అయిపోయినాక మేము మిస్ అయినాక నాకు బాగా ఏడుపొచ్చింది మా. మళ్ళీ ఇప్పుడు వస్తుంది కావచ్చు, అందుకే అవి గుర్తు చేసుకుంటలేను మామ. వస్తాయేమో సార్, టైం వేస్ట్ ఇస్తే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. బండారి శంకర్. నా పేరు బండారి శంకర్. ఇక్కడ 10th క్లాస్ అనేది కంప్లీట్ చేశాను నేను. 10th క్లాస్ మెమొరీ ఏంటంటే, నేను చదువుకున్న లాస్ట్లో విజయ్ అనే వ్యక్తి ఆయన స్కూల్కి రాక 5 days తర్వాత వచ్చిన తర్వాత ఒకేసారి అంటే సడన్గా ఒకసారి వచ్చినాడు, స్కూల్కి వచ్చిండు. 5 days తర్వాత వచ్చిన తర్వాత అందరూ ఓ అని చెప్పేసి అరవడం ద్వారా సత్యం సార్ వచ్చి పిచ్చా కొట్టిండు కదా అంటే అందరినీ లేపి, అంటే బాయ్స్ గర్ల్స్ తప్ప ఎవరు అరిసిలో చెప్పురు అని చెప్పేసి అంటే ఎవరు అరవకుండా అందరు సైలెంట్గా ఉన్నారు. అందరిని లేపి ఘోరమైన కొట్టిన సత్యం సార్. అదే అంటున్నా నేను, అదే చెప్తున్నా కదా మేడం. నన్ను కొట్టారు మేడం, మీ ద్వారా నేను హిందీ నేర్చుకున్నా. కొంచెం సబ్జెక్టు వల్ల నాకు నాలెడ్జ్ వచ్చింది హిందీ, మీ ద్వారా నాకు ఎంతో కొంత వచ్చింది మేడం. సో మన లక్ష్మీ మేడం అయితే, లక్ష్మీ మేడం ద్వారా, లక్ష్మీ మేడం యాక్చువల్లీ మనకు జోయల్గా ఉండేది. మేడం వచ్చిన వాళ్ళందరూ ఫ్రీగా ఉండేది. మేడం కొట్టకపోయేది, తిట్టకపోయేవారు అంటే
మరి ఒకసారి ఫీల్ అయ్యి వెళ్ళిపోయింది ఒకసారి, అంతే కదా మేడం? ఇబ్బంది అయిపోయింది మేడం, అనండి మేడం, నేను మా తల్లిలో అంటాను. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఉంది కానీ మీరు కూడా స్పీచ్ చేయాలి కనుక నేను ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, నో ప్రాబ్లం మేడం, ఏం ఫీల్ కావట్లేదు. మీరు కూడా స్పీచ్ చేయాలి కనుక ఇంకా మీతో మాట్లాడేది చాలా ఉంది కానీ ఇంకా నేను వదిలేస్తున్నా. థ్యాంక్ యూ. నా పేరు సతీష్ అండి. నాకు విద్యను అందించినటువంటి గురువులందరికీ నమస్కారాలు. నాది ఎంబీఏ అంటే ఎంఎస్సీ కంప్లీట్ అయింది, 2 కంప్లీట్ అయిపోయాయి. నేను వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జాబ్ చేస్తున్నాను సార్. 10-12 ఇయర్స్ అవుతుంది నా ఎక్స్పీరియన్స్ టోటల్గా. నేను మెయిన్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే స్టడీ గురించి. నేను ఒకవేళ చదువుకోకపోతే నా తర్వాత నేను నా రిఫరెన్స్ తోటి ఒక 4 మెంబర్స్కి జాబ్ పెట్టించాను. వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. నేనే చదివిపోతే వాళ్ళు కూడా ఇప్పించకపోతుంది. నేను ఏంటంటే సుధాకర్ రెడ్డి సార్, తర్వాత సుదర్శన్ సార్ వాళ్ళు ఆ టైంలో నాకు గుర్తుంది ఏంటంటే ఫస్ట్ సుధాకర్ సార్ ఒకటి చెప్పారు, చంద్రుని మీకు రాకెట్ పంపిస్తున్నారు, ఆ తర్వాత ఫ్యూచర్లో మీరు అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతారేమో అన్నట్టుగా చెప్పారన్నట్టు ఆ టైంలో. అదొకటి గుర్తుంది. ఆ తర్వాత సుదర్శన్ సార్ వాళ్ళు మన రవికి బాగా ఫేవరెట్ మ్యాథ్స్ గురించి. అయితే వాళ్ళు ఎక్కువ క్లోజ్గా ఉండేవాళ్ళు. అయితే నేను ఎందుకు చేయొద్దు అన్నట్టుగా నేను కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. అయితే అక్కడ నాకు ఏమైంది అనిపించింటే నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన అని చెప్పిన తర్వాత కూడా సార్ నన్ను ఐడెంటిఫై చేయలేదు. అక్కడ నాకు కొంచెం బాధ అనిపించింది. కాకపోతే అక్కడ ఏమనిపించింది అంటే ఇంకోటి, ఒక్క దాని దగ్గరనే కాదు ప్రతి స్టెప్లో మనం ముందునే ఉండాలి అనేది మన రవి దగ్గర నుంచి నేర్చుకున్నాను. అట్లా తర్వాత మీరు ఇంకా చెప్పాల్సిన పని లేదు, చాలా బాగా చెప్పారు. తర్వాత మేడం, మన హిందీ మేడం, అక్కడ ఒకటి నాకు గుర్తుంది ఏంటంటే ఓవరాల్గా స్కూల్లో అందరినీ క్వశ్చన్స్ అడిగారు. అడిగిన తర్వాత అందరూ ఎవరు చెప్పలేదు. ఆల్మోస్ట్ నేను కూడా రాంగ్గా చెప్పాను. నన్ను కూర్చోమన్నది, వాళ్ళని నిలిచి కొట్టేసింది. గుర్తుంది. తర్వాత మీరు ఇంకోటి ఏంటంటే మెయిన్గా స్టడీ లేకపోతే మనం ఏం చేయలేదండి. వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని కలిసినందుకు, మా ఫ్రెండ్స్ని కలిసినందుకు. థ్యాంక్ యూ. రమేష్ నా చదువు చెప్పిన మా గురువులందరికీ పాదాభివందనాలు. నా తోటి మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు ఇనిగాల రమేష్. నేను ఇదే స్కూల్లో 10th చదువుకున్నా, కాళహస్తి టెంపుల్లో ఇంటర్ చదివినా. ప్రజెంట్ నేను ఫోటోగ్రఫీ చేస్తున్నా. మా గురువు మంద తిరుపతి రెడ్డి గారు, ఆయన చేయబట్టి నేను ఫోటోగ్రఫీలో వచ్చిన. ప్రజెంట్ కరీంనగర్లో హ్యాపీగా జీవిస్తాను. నాకు ముఖ్య కారణం తిరుపతి రెడ్డి గారు. ఆయన చేయబట్టి నేను ఫోటోగ్రఫీ ఫీల్డ్కి వచ్చి ఒక మంచి పొజిషన్లో హ్యాపీగా కరీంనగర్లో బతుకున్నా. థ్యాంక్ యూ. నాకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులకు పాదాభివందనాలు. నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. నా పేరు ముస్కు సంపత్ రెడ్డి, మా భార్య పేరు సంధ్య. నేను అగ్రికల్చరు మేషన్ వర్క్ చేస్తున్నాను. మా బాబు 9th క్లాస్, పాప 7th క్లాస్. వేదిక మీద ఉన్న
ఉపాధ్యాయులందరికీ, నా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. నా పేరు చెంచల సతీష్. నాకు 2 కూతుర్లు. నేను రైల్వేల కాంట్రాక్ట్ వర్క్ చేస్తాను. నాకు విద్య నేర్పిన గురువులందరికీ పాదాభివందనాలు. ఇక పానమంతా చచ్చాలు అంటాను. ఏం మాట్లాడాలి? ఇక నేను ఏదో మాట్లాడదాం అనుకున్నాను, అందరు మాట్లాడేసారు, అయిపోయింది. ఇక నేను ఫోటోగ్రఫీ చేసుకుంటా, వ్యవసాయం చేస్తాను మేడం. ఇక ఈరోజు మన ప్రోగ్రామ్కు ఫ్రీగానే పెట్టేసిన ఫోటోలు, వీడియోలు. గంగారం 2003, 2004 విద్యార్థులు అందరూ కలిసికట్టుగా ఉండి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో 20 సంవత్సరాలు కలిసినా కూడా మమ్మల్ని గుర్తుంచుకొని పైకి ఆహ్వానించినందుకు చాలా సంతోషిస్తున్నాను. విద్యార్థులందరికీ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. ఈరోజు గంగారం హై స్కూల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి గెట్ టుగెదర్ ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు అందరికీ కృతజ్ఞులం. వెరీ హ్యాపీ టు ఈ కార్యక్రమంలో మేము కూడా జాయిన్ అయినందుకు చాలా సంతోషం. ఇక్కడ నేను 2000 నుంచి 2002 వరకు 2 సంవత్సరాలు పనిచేశాను. నేను వచ్చేటప్పటికి మీరు 7th క్లాస్ అనుకుంటా, 7th క్లాస్లో ఉన్నారు మిడిల్లో. తర్వాత మీరు 9th ఉన్నప్పుడు నేను వెళ్ళిపోయాను ట్రాన్స్ఫర్లో. అప్పుడే పద్మా మేడం వాళ్ళందరూ వచ్చారు. మేము వచ్చేటప్పటికే ప్రియమాద మేడం, లక్ష్మీ మేడం ఇద్దరు ఉండే. తర్వాత మా సిస్టర్ సరిత నేను వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మేము వచ్చిన తర్వాత 1 ఇయర్కి చంద్రయ్య సారు, సుదర్శన్ సారు, తర్వాత సత్యం సార్ ముగ్గురు వచ్చారు. మిత్రుడు సుదర్శన్ సారు ఈ సమావేశంలో లేనప్పటికీ తన జ్ఞాపకాలు మాతో ఎప్పటికీ ఉంటాయి. వారి మరణం బాధాకరం. చాలా రోజుల పాటు తనతో ఫ్రెండ్షిప్, అంటే అతను చనిపోయే వరకు కూడా మా ఫ్రెండ్షిప్ అట్లనే కొనసాగింది. వారు లేకపోవడం అనేది తీరని లోటు. ఇకపోతే పాఠశాలతో 2 సంవత్సరాలు పనిచేసినప్పటికీ కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. మమ్మల్ని ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకొని కార్యక్రమాలకు వెళ్ళడం చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 2 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళని దాదాపు ఎవరు గుర్తుపెట్టుకోరు. దాదాపు 4-5 సంవత్సరాలు కలిసి పనిచేసిన వాళ్ళకే ఎక్కువ మెమొరీ ఉంటాయి, వాళ్ళతో గడిపిన క్షణాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక పిల్లలు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పిండ్రు. నిజంగా మీతో మేము కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. రమేష్ పిల్లల కెరీర్ గైడెన్స్ చేయాలని చెప్పి అది ఎప్పటికి జ్ఞాపకం ఉంటుంది. ఎందుకంటే 10వ తరగతి చదివిన తర్వాత పిల్లలు ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళకు కొంచెం గైడ్ చేస్తే పిల్లలు మంచి పొజిషన్ పోతారని చెప్పేసి తను చెప్పిన విషయం మేము ఇప్పటికి కూడా ఇక ముందు పాటిస్తాం, తప్పకుండా చెప్తూ ఉంటాం. అది కంటిన్యూషన్ ప్రాసెస్ ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి అవసరం ఉన్నది అనే విషయం మీ ద్వారా తెలుసుకున్నాం. ఇంకెవరు? బిజినెస్ సంపత్ బిజినెస్ చేస్తూ మార్వాడిలాగా మారిపోయింది కదా. భాష కూడా మార్వాడి భాష అయిపోయింది. వెరీ గుడ్. మొత్తానికి అందరూ కూడా ఏదో ఒక రంగంలో స్థిరపడ్డారు, సంతోషం. అయితే ఫార్మర్గా కావచ్చు, లేకుంటే ఏదో ఒక ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, స్థిరపడడం అనేది సంతోషకరమైన విషయం. జీవితంలో ఇప్పుడు మీరు పిల్లల్ని పాఠశాలకు పంపే దశలో ఉన్నారు. ఏం చేసినా సంతోషంగా ఉండడం అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఇక్కడ ఒక కొటేషన్ చూసిన, ఎవరు ధనవంతుడు ఎవరు అదృష్టవంతుడు. ఆరోగ్యంగా ఉండి
పిల్ల పాపలతోని సంతోషంగా సమయాన్ని గడుపుతూ తను చేస్తున్న పనిని అంకితభావంతో చేసే వాళ్ళందరూ కూడా అందరికంటే అదృష్టవంతులు, ధనవంతులు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ చిన్న రిక్వెస్ట్, ఒకసారి అందరూ చెప్పండి కొట్టండి. బస్ అనగా వింటా. ఓకే, థ్యాంక్ యూ. The dignitaries and colleagues and friends on the dais and aunties and uncles of the dais. No, sorry. Friends or my dear students. First of all, I am thankful to you, each and every person, to invite us and make us and beautiful and great facilitation like this. Okay, Telugu చెప్తున్నా. ఒక స్మాల్ క్వశ్చన్, హూ ఈజ్ ద మోస్ట్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్? మన జీవితంలో చాలా మోస్ట్ పర్సన్ ఎవరండి? మనమే. అవును, మనమే. అవర్ సెల్ఫ్ ఈజ్ ద మోస్ట్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్. No other can add value to our life. We must add value to our life. మరి ఈ లైఫ్ ఎలా వచ్చింది? పేరెంట్స్, గాడ్. ఓకే, గాడ్ ఏం చేస్తాడంటే మన అకౌంట్లో 86,400 ఎవ్రీడే వేస్తాడు, అంతే. దట్ మీన్స్ 86,400 సెకండ్స్ ఎవరికైనా వేస్తాడు, ఈక్వల్గా చూస్తాడు. Time. So, some things are more important in every person's life. First, time. Time ni సద్వినియోగం చేసుకునే వ్యక్తి ఎదుగుతాడు. టైం గురించి, టైం వాల్యూ గురించి తెలిసిన వ్యక్తి లైఫ్ని పర్ఫెక్ట్గా మలుచుకుంటారు. తను మలుచుకోవడం కాదు, ఈ మిగతా వాళ్ళకి ఇన్స్పైర్ అవుతారు, చెప్తారు. సో గడిచిపోయిన టైము, ఖర్చు అయిపోయిన మనీ మళ్ళీ రాదు. మనీ సంపాదించుకోవచ్చు కానీ ఖర్చు అయింది రాదు. ఓకే, సో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, మనీ. చూడండి, మనీ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఎక్కడ, ఏ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడ కూడా మనీ ఎట్లా సంపాదించాలో చెప్పరు. మనమే తెలుసుకోవాలి, ఓన్గా తెలుసుకోవాలి, లేకపోతే పక్కన చూసి తెలుసుకోవాలి, లేదా ఫ్రెండ్స్ చూసి తెలుసుకోవాలి. ఓకే, ఇన్స్పిరేషన్ వీడియోస్ చూడాలి, ఎన్నో రకాలుగా ఆలోచించాలి. సో ఏదైనా ఒక డబ్బు సంపాదించాలి అనే అవసరం మనిషికి, ప్రతి మనిషికి అవసరమే. ఎంత అవసరం? తను సరిపోయేంత. ఎంత సరిపోతుందండి? మనసుకు నచ్చినంత. సో ఎంత అనేది దానికి హద్దు ఉండదు. ఎవరికి నచ్చినంత వాళ్ళు డబ్బు సంపాదించుకోవాలి. రైట్? సో గివ్ వాల్యూ టు మనీ. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసేటప్పుడు వేస్ట్గా ఆలోచించకండి. మనం ఏం చేస్తాం, రూపాయిని రూపాయిగా చూసేవాళ్ళు ఉంటారు, రూపాయిని 100 పైసలుగా చూసేవాళ్ళు ఉంటారు. ప్రతి మనిషి కూడా ఒక రూపాయిని 100 పైసల్లాగా చూడాలి. మీరు లైఫ్లో చూడండి. రైట్? 100 పైసలుగా చూసినప్పుడు దాని వాల్యూ అంటే తెలుస్తుంది. అది లేనప్పుడు ఎంత బాధనో తెలుస్తుంది. రైట్? ఇక ఇంకొకటి, ద థర్డ్ థింగ్ ఈజ్ ఫ్రెండ్స్. చాలాసార్లు చెప్పిన అనుకుంటా, ఫ్రెండ్స్. ఒకరి లైఫ్లో ఫ్రెండ్స్ ఎంత, చూడండి, మిమ్మల్ని చూస్తే నాకు అప్పటి నుంచి చాలా మంచిగా అనిపిస్తుంది తెలుసా అండి. 20 ఇయర్స్ నుంచి మీరు అక్కడ 10th అయిపోయిన తర్వాత కొద్దిమంది కలుస్తారు, కొద్దిమంది కలవరు, కలిసిన పర్సనల్గా డెప్త్గా వెళ్ళరు. రకరకాల ప్రొఫెషన్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, ఇక్కడే ఉన్న వాళ్ళు ఉంటారు, అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు ఉంటారు, హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ తరిచి చూస్తే బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఏం చేయలేకపోయాను, నాకు ఇంతే, ఈ లైఫ్ ఇంతేనా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఒకటే గమనించండి, అసలు పోల్చుకోవద్దు. డోంట్ కంపేర్ విత్ అదర్స్. అలా పోల్చుకుంటే మన లైఫ్ బ్యాడ్గా అనిపిస్తుంది. ఎందుకు, వాడిలాగా మనం ఉండకపోతుంది అని. తప్పది, ఎప్పటికీ పోల్చుకోవద్దు.
నీకు నీవులాగానే ఉండాలి. నీకు నువ్వు ఆన్సర్ ఎవరు చెప్పుకోవాలంటే భర్త అయితే భార్యకు, పిల్లలకి, భార్య అయితే అదే. కాబట్టి అడ్జస్ట్ అనేది ఇంకోటి చూడండి, లైఫ్లో ఎక్కడ కూడా అడ్జస్ట్ కాకుండా ఏ వ్యక్తి బ్రతకరు. ఒకటి, సమస్య లేని ఏ వ్యక్తి ఉండడు. సమస్య లేని వాళ్ళు లైఫ్ హాయిగా ఉన్నది, మంచిగా లీడ్ చేస్తున్నారు, సంతోషంగా బ్రతుకుతున్నారు అంటే అది భ్రమ. అట్లా ఉండరు, వాళ్ళకు సమస్యలు వస్తాయి. వాడికి మనకి తేడా ఏంటంటే వాడు మైండ్తోని, తెలివితోని ఈజీగా సమస్యను పరిష్కరించుకుంటాడు. మనకు అది కష్టం అనిపిస్తుంది. అక్కడే తేడా ఉంటుంది. కావాల్సింది ఏంది? ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, ఫ్రెండ్స్ ఉంటే నీ సమస్య చెప్పుకుంటావు, వాటి సమస్య వింటావు. సో ఈ రెండు ఈజీగా అయిపోతాయి. షేరింగ్ ఆఫ్ వ్యూస్, షేరింగ్ ఆఫ్ సారో, షేరింగ్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఫ్రెండ్స్ మధ్యన. ఇది ఉన్న లైఫ్లో కంపల్సరీ అవసరం అండి. ఓకే, కనీసం ఒక్క ఫ్రెండ్ ఉండాలి లైఫ్లో. మన ప్రాణ స్నేహితుడు అనేవాడు, మన కష్ట సుఖాలు చెప్పుకునేవాడు ఒక్కరున్నా చాలు. రైట్? సో ఇది అవసరం. ఇక ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బుక్స్ ఉండాలండి. మీ లైఫ్ని టర్న్ చేసేదే బుక్స్. నేను చాలామంది పిల్లలు చెప్తుంటారంట, మీ ఇంటికి వస్తే మీ ఇంట్లో మీరు టీ పోయండి లేదా చల్లటి మంచినీళ్ళు అండి పర్లేదు, కానీ నేను చూసేది ఏంటంటే బుక్స్ ఎక్కడున్నాయి. మీ ఇంట్లో అన్ని బీరువాలు లేకపోతే ఏదేదో ఉండొచ్చు, నాకు అది అవసరం లేదు. నీ లైఫ్ని టర్న్ చేసేది లేదా నీ పిల్లల లైఫ్ టర్న్ చేసేది బుక్స్ ఎక్కడున్నాయి చూపించు. నువ్వు చదువుతున్నావు, నీకంటూ ఎడ్యుకేషన్ మీద నీకున్న ఐడియా లేకపోతే నీ ఎడ్యుకేషన్ నీ ఇచ్చే వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? నీ ఇంట్లో బుక్స్ ఉంటాయి. సో ఒక బుక్ కూడా లేదంటే అది చాలా ఇబ్బంది. అంటే అర్థం రైట్. ఇక బుక్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇంకో థింగ్, మన లైఫ్కి స్కూల్ అనేది మీకు చదివిస్తుంది, కానీ ఎడ్యుకేషన్ ఇచ్చేది, మీ లైఫ్ని లీడ్ చేసేది ఎక్స్పీరియన్సెస్. మీ లైఫ్ ఇంత చెప్పిన పిల్లల్లో చూడండి జీవిత పాఠాలు నేర్చుకున్నది. మా దగ్గర నేర్చుకున్న పాఠాలు, మేము పాజిటివ్లు ఉంటాం, నెగిటివ్లు ఉంటాం, కొడతాం, తిడతాం. నాకు తెలిసి మీరు అందరూ సత్యం సార్ అంటే, ప్రియమది మేడం అంటే సగం మందికి కోపమే. అప్పుడు తిట్టుకుని ఉంటారు. నాతో చాలామంది అప్పుడు షేర్ చేసుకున్నారు. మిగతా అంటే ఎవరు లేదు కానీ వీళ్ళిద్దరిని తిట్టుకొని స్టూడెంట్ ఉండరు నాకు తెలిసి. అంటే వాళ్ళు కోపంగా చెప్పారు, తిట్టారు. మన గురించి అనేది ఇప్పుడు అనిపిస్తుంది కదా, ఇప్పుడు అనిపిస్తుంది. మేమేమో అంత ర్యాష్ కాకుండా కొంచెం స్మూత్గా చెప్పి ఉంటాం. ఓకే, సబ్జెక్ట్ వైపు మేము వెళ్ళిపోయాం, కానీ మీకు ఇది వచ్చిందా రాలేదా అని వాళ్ళు బాగా పట్టింపు చేశారు. ఓకే, ఇక్కడ ఆ ఎడ్యుకేషన్ జస్ట్ ఎంత కొద్ది పర్సంటేజే. మీకు రియల్ లైఫ్ ఎడ్యుకేషన్ ఏంటి? మీ లైఫ్ లీడ్ చేస్తున్న విధానంలో మీకు వచ్చే సమస్యలు, మీరు చేస్తున్నటువంటి ఆ పోరాటం, ఇది మనం ఒక్కరమే చేయట్లేదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. మనం ఒక్కరమే పోరాటం చేయట్లేదు. ప్రతి వ్యక్తే కాదు, ఇన్ ద నేచర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానిజం కెన్ ఫైట్ విత్ సరౌండింగ్స్. ఈవెన్ స్మాల్ ప్లాంట్ కూడా అది జీవే, అది కూడా దాని కార్బన్ డైఆక్సైడ్ కోసం, ఆక్సిజన్ కోసం, వాటర్ కోసం ఫైట్ చేస్తుంది. మనం ప్రకృతిని గమనిస్తే మనం అసలు భయపడం, భీతిల్లో. ఎందుకంటే మనకు నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. నేర్చుకునే ధైర్యం చెప్పేటువంటి ప్రకృతి ఉంటుంది అక్కడ. పొట్టు వర్షం వస్తుంది చూడండి, తుఫాన్లు వస్తుంటాయి, మనం ఎంతో భయపడిపోతుంటాం. కానీ ఏ బాడీ కూడా భయపడుతుందని, చిన్న పక్షులు ఎక్కడో కొంచెం దొరికితే చాలా బ్రతికేస్తాయి. ఎంత ధైర్యం చూడండి వాటికి ఉన్న ధైర్యం మనకు ఉండద్దా? చిన్న వాటికి భయపడకండి. లైఫ్లో మీకు వచ్చే సమస్యలకి మీరు భయపడద్దు. ప్రపంచంలో ఏ వ్యక్తికి సమస్య ఉండదు అని అనుకోవద్దు, అందరికీ ఉంటుంది. ఈవెన్ బిల్ క్లింటన్ కూడా ఉన్నాయి, అర్థమవుతుందా? పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించిన వాళ్ళకు కూడా ఉంటాయి. రైట్? సమస్య పెద్ద ప్రాబ్లం ఏం తెలుసా? ప్రాబ్లం ఉండద్దు అనుకోవడం, ప్రాబ్లం రావద్దు, హాయిగా లైఫ్ ఉండాలనుకోవడం చాలా తప్పు. అట్లా చీమలు కూడా ఉన్నాయండి, చీమలు కూడా అది ఎంత ముందు చూపు చూడండి. అది
ఎండాకాలంలో తగిన టైంలో చిన్న చిన్న తీసుకెళ్ళి ఎక్కడో దాచుకొని అది పొదుపు చేసుకొని వర్షాకాలంలో ఏ కాలంలో అది ఉపయోగించుకుంటుంది. ఆ పాటి నాలెడ్జ్ మనకు ఉండదని మనం అర్థం చేసుకోవాలి. లైఫ్ ఈజీగా అనిపిస్తుంది, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నప్పుడు అనిపిస్తుంది. అర్థం చెప్పేది. సో ఎంత ఈజీగా బ్రతికేయచ్చు అనేది మీరు ఎప్పుడు నిత్య విద్యార్థులే. ప్రతిదాన్ని మీరు ఎన్విరాన్మెంట్ని సరౌండింగ్స్ని చూస్తూ పరిసరాలను గమనిస్తూ స్టడీ చేస్తూ బ్రతకాల్సిందే. ఇక ఇదంతా మీకు వచ్చిన నాలెడ్జ్ అందించాలి. ఎవరికి అందించాలి? ఫ్రెండ్స్ వింటలేరు, మన పిల్లలు వింటలేరు, పక్కింటి పిల్లలు, మన వాడవాళ్ళు చెప్పాలి. మన నాలెడ్జ్ ఊరికే ఇక్కడ బుర్రలో ఉంటూ చచ్చిపోదు, అది వేస్ట్. అది నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా పక్కవారికి ఉపయోగపడకుండా చచ్చిపోతే వేస్ట్. పక్కవారికి ఉపయోగపడు, లేదా పక్కవారి నుంచి ఉపయోగం తీసుకో. గివ్ హెల్ప్ ఆర్ టేక్ హెల్ప్, ఇది రెండిట్లో ఏదన్నా ఒకటి చేయాలి కంపల్సరీగా మనిషి అయినప్పుడు. ఓకే, ఇది లేకుండా మనం మన లైఫ్ అయిపోవద్దని కోరుకోవాలి. ఓకేనండి. ఇక లైఫ్లో మనకు బాగా అవసరమైన వ్యక్తి ఎవరంటే లైఫ్ పార్ట్నర్. చిత్రం ఏంటంటే వాళ్ళతో కొట్లాడుతుంటాం, వాళ్ళు చెప్పిన మాట వినాలి, అడ్జస్ట్ కావాలి. వారు అలిచిరు అనుకోండి, ఎవరు మన వాళ్ళే కదా, పోండి బయటికి వెళ్ళండి, మళ్ళీ మెలిగి రండి. మనం అరిస్తే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఏదో పని చేసుకుంటూ అంటారు. మానసికంగా మనిషిని దెబ్బ కొట్టారు. వాళ్ళు వీకే కావచ్చు పాపం, మన మానసికంగా దెబ్బ కొట్టారు. టెన్షన్స్, ప్రెషర్స్ ఉంటాయి. ఓకే, బాగా డిప్రెషన్ గురి అవుతున్నాడు. ఈ మధ్యలో సైకాట్రిస్ట్ తయారవుతున్నారు పెద్ద పెద్ద హాస్పిటళ్ళలో. ఏంటి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి ఫ్యామిలీలో ఐదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరు ఒకరు లీడ్ చేస్తారు. లీడ్ చేసే వాళ్ళే ప్రెషర్ గురి అవుతాంటారు. అలా ఎక్కడ పోతుందంటే వాళ్ళు షేర్ చేయరు. నేను చెప్పినట్టే నాకు నచ్చినట్టే ఉండాలి అనుకుంటారు, ఫ్యామిలీ అంతా నడవాలనుకుంటారు. కాదు, అది తప్పు. షేర్ చేయండి. భార్య అయితే భర్తకు చెప్పండి, భర్త అయితే భార్యకి చెప్పండి, ఒప్పించండి. తిట్టొద్దు. నువ్వు నేను చెప్పినట్టు ఎందుకు అనొద్దు. నేను చెప్పినట్టు హాయిగా గడిచిపోతుంది. ఎందుకు ఈ సోది అంతా చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఆ లీడ్ చేసే దాంట్లోనే ఉన్నారు, లైఫ్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి కొంచెం అనుభవాల ద్వారా ఎప్పుడు ముఖం మీద చిరునవ్వు అనేది పోనీయద్దు. ఓకే, ప్రపంచం ఏదన్నా కానీ మనం బ్రతికిన రోజు, దేవుడు ఇచ్చిన రోజు బ్రతకాల్సిందే, సమస్యల్ని పరిష్కరించుకుంటూ హాయిగా వెళ్ళాల్సిందే. ఓకే, ఇక మా టీచర్స్ పని మేము మిత్రులు చెప్పినట్టు చెప్తాం. ప్రతి ఇయర్ ప్రతి స్టూడెంట్ చెప్తాం, ఎట్లా మా డ్యూటీ అది కదా, ఏం చేయాలి ఏదనేది. కాకపోతే పాటించే వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే గోల్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మామూలు స్టూడెంట్ ఐఏఎస్ గోల్ పెట్టుకోమని ఎవరు చెప్పరు, తను కూడా అనుకోడు. కానీ ఏమవుతుందంటే భయపడుతుంటాడు. అది రాదు నాకు, ఇది రాదు, ఏది కాదు. ఇప్పుడు మీకు తెలుసు కదా, థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసా అండి? సైంటిస్ట్. ఆయనకున్నటువంటి పేటెంట్స్ ఎవరికి లేవు, ఎన్నో ఇంకా కనిపెట్టాడు ఆయన. హీ ఇన్వెంటెడ్ సో మెనీ థింగ్స్. అయితే ఆయన ఎడ్యుకేషన్లో స్కూల్లో పెద్ద డల్. వాళ్ళ హెడ్ మాస్టర్ టీసీ ఇచ్చేసి ఇంటికి పంపిస్తూ ఏం రాస్తానంటే, వీడికి చదువు చెప్పడం ఎవరి వల్ల కాదు, వేస్ట్ అని పంపిస్తే వాళ్ళ తల్లి ఏమన్నదంటే, అది చదివి ఏడ్చిందట. ఏడ్చినప్పుడు అబ్బాయి ఏమన్నాడు, ఏంటమ్మా ఇదంటే, నీ అంత తెలివి కల వారికి ఎవరు చెప్పారట నాన్న, నువ్వు బాగా జీనియస్ అని చెప్పిందట. అని చెప్పి ఇంటికన్నా చదువు చెప్పింది. రాను ఆయనకు అంత కాన్ఫిడెన్స్ వచ్చేసి పెద్ద సైంటిస్ట్ ఆయన. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఏ వ్యక్తి కూడా వేస్ట్ వ్యక్తి కాదు. నథింగ్ ఈజ్ నన్. అంటే అమెరికన్ యూనివర్సిటీ ముందు ఒకటి ఉంటుంది, తల్లిదండ్రులు కష్టపడి గార్బేజ్ని కనరు అంటే దాని అర్థం ఏంటి? ఏ తల్లిదండ్రులు కూడా వాటి వేస్ట్ పదార్థాన్ని కనరు. అందరికీ ఒక లైఫ్ అంటూ ఉంటుంది. కాబట్టి అది గుర్తించడంలో ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఉంది, పరిసరాలను వినియోగించుకోవడంలోనే మనిషి యొక్క తెలివి ఉంటుంది. సో ఇట్లా మీరు అందరూ కలత్వమైనట్టు హాయిగా ఇట్లే కలిసి ఉండండి. లైఫ్లో చాలాసార్లు కలుసుకోండి, మీ సాధక బాధకాలు అది చేసుకోండి.
ఎవరైనా ఇవ్వగలిగే పొజిషన్లో ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్కి లేని వాళ్ళకి ఇవ్వండి, హెల్ప్ తీసుకోండి, మాట సహాయం ఎట్లా ఎన్నో రకాలుగా ఉంటుంది. మీ యొక్క ఫ్రెండ్షిప్ లాంగ్ లివ్గా ఇట్లా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మళ్ళొక్కసారి మేము ఇక్కడ కలవాల్సి వస్తుంది. అందరి లోపలనే కలిసాము. ఎందుకంటే 19th మే నాడు వచ్చినాము. మీరందరూ స్టూడెంట్గానే, ఇప్పుడు కూడా స్టూడెంట్సే. ఇంత పెద్ద వయసు అయినప్పటికి కూడా నా ప్రియమైన స్టూడెంట్స్ అందరికీ కూడా ఆశీర్వాదాలు. మీ పిల్ల పాపలతో మీరందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. నేను అనేటువంటిది ఏంటంటే ముఖ్యంగా నా మెథడ్ లోపల నేనే చెప్పాను, ప్రేమతో చూడాలి పిల్లల్ని, కొట్టొద్దు, తిట్టొద్దు, చెప్పాలి, నేర్పించాలి. అందరి ఏమంటారు ఐక్యూ ఒక తీరుగా ఉండదు కదా, కాబట్టి వస్తుంది, ఖచ్చితంగా చదువు వస్తుంది. ప్రైమరీ స్కూల్ లోపల ఒక రకమైనటువంటి విధానం ఉంటుంది, ఏంటది నేర్పించడం. ఆ తర్వాత ఇంకొంచెం హై స్కూల్కి వచ్చిన తర్వాత ఇంకొంచెం అది ఇక్కడ చేయగలిగినాం. దాంట్లోపల ఏంటిదంటే సబ్జెక్టులు డివైడ్ చేసేసి చెప్తా ఉంటారు. ఆ తర్వాత ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఒకటే సబ్జెక్ట్ పట్టుకుంటారు. ముఖ్యంగా హై స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మీకు జ్ఞాపకాలను మెమరీ వేసుకునే అటువంటిది హై స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది. 6th to 10th అయినటువంటి టీచర్లు వాళ్ళు ఎవరు ఎట్లా చెప్తా ఉన్నారు, ఏం నేర్చుకుంటున్నాము, ఏ సబ్జెక్ట్ మీద మనం ఇంట్రెస్ట్ పెట్టుకుంటా ఉంటాము, అవన్నీ నేర్చుకుంటాము. ఆ తర్వాత ఈ టైం లోపల టీచర్లకు కూడా తెలుస్తుంది ఎవరు ముందుకెళ్ళగలుగుతారు, ఎవరు ఏం కాగలుగుతారు, వీళ్ళ టాలెంట్ ఏంటిది, అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఉపాధ్యాయులకి. దాన్ని బట్టి ప్రత్యేకంగా ఏం చెప్పరు. ఎవరి క్లాసు చెప్పినప్పుడు వాళ్ళు చెప్తూనే ఉంటారు, నువ్వు పలానది చేయి అని ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకి చెప్తూ ఉంటారు. యావరేజ్ స్టూడెంట్స్కైనా, బిలో యావరేజ్ స్టూడెంట్స్కైనా, తర్వాత అబవ్ యావరేజ్ స్టూడెంట్కైనా కూడా చెప్తూ ఉంటారు. అయితే లైట్ తీసుకుంటూ ఉంటారు స్టూడెంట్స్. ఏంటి అంటే 5 సంవత్సరాలు వాళ్ళు ఎడ్యుకేషన్ హై స్కూల్ లోపల ఉంటుంది కాబట్టి ఈ చెప్పేటి అని ఎప్పుడు మనసులో బట్టి వింటారు. 6th అప్పుడు 6th, 7th అప్పుడు 7th నేర్చుకోవడం లోపలే స్ట్రగుల్ అంతా ఉంటుంది. ఆ తర్వాత ఇంకా 10th వచ్చేసరికి 10th అట్లా పాస్ కావాలని చూస్తూ ఉంటారు. తర్వాత కొంచెం ప్రెజర్ అనేది ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు కొంచెం తెలుసుకొని అట్లా వెళ్ళాలి అంటే ఇప్పుడు రమేష్ చెప్పినట్టుగా కెరీర్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఎప్పుడో ఒక్కసారి క్లాస్ పెట్టి ఇస్తే బాగానే ఉంటుంది. కాబట్టి అది అట్లా చేయం కదా మనం. ఒక 10th ఫేర్వెల్ పార్టీ అప్పుడు మాత్రమే చేస్తాము. అప్పుడు ఏంటి మంచిగా రాయండి, చదవండి, పాస్ కావాలి, పాస్ అయితేనే మీ ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమిటి అంటే ప్రతిసారి కూడా చెప్తూ ఉంటారు, మనం చెప్పేటి ఫైనల్ కాదు, ఇంకా ముందుకెళ్తూ ఉంటే మన దాన్ని బట్టి కొంతమంది వాళ్ళ టాలెంట్ను బట్టి ముందుకెళ్తూ ఉంటారు. కాబట్టి కెరీర్ గైడెన్స్ కోసము ఎవ్రీ టైం ఎవరో ఒకరు మన టాలెంట్ను గుర్తిస్తూ చెప్తూనే ఉంటారు. ఉపాధ్యాయులైనా కావచ్చు, ఇంటర్లో అయినా కావచ్చు, మన ఫ్రెండ్స్ అయినా కావచ్చు, తల్లిదండ్రులు అయినా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ నేను చెప్పేటువంటిది ఇక్కడ ఒక్కటే, ఎంత ఎదిగినప్పటికీ కూడా ఒదిగి ఉండడం అనేది మనకు స్కూల్ నుంచి అది వస్తూ ఉంటుంది. ఈ ఒదిగి ఉండే అంటే దాంట్లోపలనే మనకు కావాల్సినటువంటిది ఏంటో చెప్తూ ఉంటారు. క్రమశిక్షణ అలవాడుతుంది. మన ఫ్యూచర్ లోపల కూడా ఆ గుణం వల్ల మాత్రమే ముందుకెళ్ళగలుగుతాము. మనం వెళ్ళగలుగుతూ ఉంటాము. మనల్ని గుర్తిస్తూ ఉంటారు కూడా, ఎదుటి వాళ్ళు కూడా మనల్ని గుర్తిస్తూ ఉంటారు. నువ్వు పలానా చేస్తే పలానా అయితే ఉంటావు, చేయమని చెప్పి చెప్తూ ఉంటారు. దీంతో పాటుగా ఇంకొకటి, మనం చేసే పని లోపల నిజాయితీ అనేది ఉండాలి. మనం మాట నిలుపుకోవాలి. మాట మీద మాట మాట్లాడడం, మాట నిలుపుకోవడం, నిజాయితీగా ఉండడం, ఇవి ఖచ్చితంగా ఉంటే మనం చిన్న వృత్తి అయినా పెద్ద వృత్తి అయినా, చిన్న వృత్తి పెద్ద వృత్తి అని కాదు, ఇక్కడ మనం ఏ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా మనకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. మనం ఒక మంచి మనిషి గుర్తింపు అనేది వస్తుంది. ఈ గంగారంలో ఉన్నటువంటి అందరికీ కూడా దాదాపుగా ఈ ఊరు పేరు నిలబెడతా ఉన్నారు. మీరు గంగారం అనేటువంటి ఒక ఊరు పేరును నిలబెడతా ఉన్నారు అని నేను అనుకుంటా ఉన్నాను. ఇట్లాంటి సిచ్యువేషన్ చాలా కొద్దిగా మాత్రమే ఉంటుంది వేరే ఊర్లలో. అయితే నేను గమనించినటువంటి దాన్ని బట్టి ఒక 100 మంది క్లాస్లో ఉన్నటువంటి
వాళ్ళ లోపల ఒక 10 మంది మంచి గుర్తింపు వస్తే ఎప్పుడో 25-30 ఏళ్ళకి వాళ్ళు మంచి గుర్తింపు పొందిన తర్వాత జ్ఞాపకం చేసుకుంటారు. కానీ ఇక్కడ జస్ట్ ఎవరికి వాళ్ళే రియలైజ్ అయిపోయి మేము ఎప్పుడెప్పుడు కలుద్దామా, మా గుర్తింపుని ఎలా మేము ప్రకటించుకుందామా అనే ఒక తపన అనేది మీ లోపల ఉన్నది. ఇది మీలోని మంచితనానికి మీకు విద్య అందించినటువంటి మాకు గర్వంగా అనిపిస్తూ ఉంది. ధన్యవాదాలు. సభకు నమస్కారం. ఈరోజు మరొకసారి నా పుట్టింటికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను స్టూడెంట్ ఏజ్ తర్వాత 1998 27/10 నెల ఈ పాఠశాలలోనే ఫస్ట్ అపాయింట్మెంట్ కావడం జరిగింది. స్టూడెంట్ లైఫ్ నుండి నేను టీచర్గా ఎంటర్ అయింది ఈ స్కూల్లోనే. అప్పుడు మీరు 6th క్లాస్, నేను వచ్చేసరికి మీరు 6th క్లాస్లో ఉన్నారు. నేను 2001 వరకు ఇక్కడ వర్క్ చేసిన 3 years. నేను వెళ్ళేటప్పుడు ఇది 8th క్లాస్. కానీ తర్వాత ఇంటర్ వరకు కూడా పిల్లలు సుల్తానాబాద్ వరకు రావడం వల్ల చాలామందితోటి అటాచ్మెంట్ ఉండిపోయింది. సుధా కానీ సుమలత ఇలా చాలామంది నాకు మధ్య మధ్యలో కూడా కలిసేవారు. ప్రతి ఒక్కరు కలిసిన ప్రతి సమయం లోపల గంగారం గురించి నేను అడిగి తెలుసుకునేదాన్ని. ఎందుకంటే నేను కూడా గంగారం నుండి చాలా నేర్చుకొని వెళ్ళిన. ఎందుకంటే నాకు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే టీచర్గా రావడం అనేది ఒకటైతే మా అన్నయ్యతో కలిసి పనిచేయడం అనేది నాకు ఒక అందమైన అరుదైన చాలామందికి దొరకని అదృష్టం. అది నాకు దొరికింది. నేను 1 సంవత్సరం పాటు మా అన్నయ్యతో పాటు కలిసి పనిచేశాను ఇక్కడ. నేను వచ్చేసరికి లక్ష్మీనారాయణ సారు హెచ్ఎంగా ఉండేవారు. సారు అయితే గంగారం అనేది ఏంటంటే ఎప్పుడు ఒక స్పెషల్ థీమ్తో నడిచింది ఎప్పుడు కూడా. అంటే చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్, చాలా ఫాస్ట్గా ఆలోచిస్తారు. అంటే అందరూ ఇప్పుడు ఆలోచిస్తుంటే మీరు ఆ 20 ఏళ్ళకి ముందే మీ పేరెంట్స్ ఆలోచించారు. మీరు మా పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ కాదు అని అనుకుంటున్నారు. కానీ ఒక 25 ఏళ్ళ కిందట నేను ఇక్కడ పనిచేసినప్పుడు పేరెంట్స్ మీటింగ్ అని పెడితే ఈ గ్రౌండ్ మొత్తం నిండేది. అప్పుడు టీచర్స్ కొరతతోటి 5 ప్రైవేట్ టీచర్స్ని మెయింటైన్ చేశారు. అందులో ఒక సర్పంచ్గా చేసి ఖాళీగా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి సారు ఎంతో కొంత, మీకు ఎంత దోస్తే అంత ఇవ్వండి, ఖాళీగా చేయను కానీ ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి ఈ పాఠశాల లోపల పనిచేయడం అనేది నిజంగా అది చాలా గ్రేట్ థింగ్. అది ఎందుకంటే సుధాకర్ రెడ్డి సార్ ఈ రోజు మన మధ్య లేకపోవచ్చు, కానీ సుధాకర్ రెడ్డి సార్ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాము. చాలా గొప్ప వ్యక్తి, మంచి అధునాతనమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి. మేము వారి నుండి చాలా నేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే మేము 20 ఏళ్ళ పిల్లల పాఠశాలకు వచ్చి ఈ స్కూల్కి వచ్చి నేను వర్క్ చేసే టైంలో ఆ సమయంలో సార్ దగ్గర నుండి చాలా విషయాలు నేర్చుకున్నాం మేము. అట్లాగే ఇక మాట్లాడాలని చాలా ఉంది కానీ సమయం చాలా ఎక్కువ అయింది ఆల్రెడీ. కాబట్టి మీరు 20 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకొని పిలిచి నేను ఒక 3 సంవత్సరాలే పనిచేసిన. నేను మీకు చెప్పేది ఒకటే, మీరు ఏ పని చేసినా అది పెద్దదా చిన్నదా, బాగా చదువుకున్నారా, ఏమీ చదువుకోక 10th ఆపేశారా, అదంతా నథింగ్. మీరు చేసే పనిని సంతృప్తిగా చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. మీ తల్లిదండ్రుల్ని, మీ భార్య పిల్లల్ని, మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా శ్రద్ధతో చూసుకోండి. అలాగే మీరు ఈరోజు మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది. ఇదే ఫ్రెండ్షిప్ని ఎప్పటికీ కొనసాగిస్తూ సలహాలు సూచనలు తీసుకుంటూ చక్కటి జీవితాన్ని గడిపి సంతోషంగా ఉండండి. అందరికీ గాడ్ బ్లెస్ యూ. మీరు మాకు ఇచ్చిన ఈ ఫెసిలిటేషన్కి మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. అందరికీ కూడా మాకు ఇంకా ఇప్పటికీ పిల్లలే ఇంత పెద్దవాళ్ళ, అందుకే మాకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీ అందరికీ నేను హిందీ చెప్పడం కొంచెం ఎక్స్గా కనిపించాను చెప్పినప్పుడు కదా, కానీ నా సబ్జెక్ట్ అట్లాంటిది. ఎందుకంటే మీరు మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా చిన్న క్లాసుల నుండి నేర్చుకుంటారు. ఒక హిందీ మాత్రం 6వ తరగతి అంటే మీరు కొంచెం మైండ్ డెవలప్ అయిన తర్వాతనే వస్తారు. అప్పుడు నేర్చుకోవడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ నేర్చుకున్న వాడికి తొందరనే వస్తుంది భాష అనేది. కాకపోతే నేర్చుకున్న వాడికి ఎప్పుడైతే మనం 6వ తరగతిలో నేర్చుకోమో ఆ భాషను ఇంకా తర్వాత రాదు. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా బెదిరించి మేము చెప్పేదాన్ని. ఎందుకంటే మళ్ళీ తర్వాత మీరు ఆ భాషను నేర్చుకుందామన్నా మీకు ఎవరు నేర్పరు కూడా. 10వ తరగతి వరకే మీకు ఆ భాష అనేది ఉంటుంది. కాబట్టి నేను నేర్చుకున్నప్పుడు కూడా అలానే నేర్చుకున్నాను హిందీ. అంటే అసలు మనకి ఇంటర్కి వచ్చిన తర్వాత హిందీ ఎవరు చెప్పరు. ఇంకా
కాబట్టి మనం 10th క్లాస్ వరకే హిందీ చదువుకుంటాం, కానీ అప్పుడు వరకు చదువుకుంటున్నాం కాబట్టి మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అన్న ఒక బాధ పిల్లలకు రావాలి చెప్తున్నందుకు అన్నట్టుగా, అంతేగాని మీ మీద నాకేం కోపం కాదు, ఏం లేదు. అర్థమవుతుందా? అందరూ కూడా ఇప్పటికీ కూడా పిల్లలు అట్లనే భయపడుతూ ఉంటారు. ఈ వేరే స్కూళ్ళలో కూడా అంతే, మన నా సబ్జెక్ట్ అట్లాంటిది నేను బెదిరించకపోతే దాన్ని పక్కకే పెట్టేస్తారు. ఎందుకు? అది 20 మార్కులకే కదా. సైన్స్ మ్యాథ్స్ సార్లు అంటారు, ఏ హిందే కదరా 20కే పాస్ అంటారు. ఆ 20 మీకు రావు 10వ తరగతి వచ్చినాక. అప్పుడు పోయేది ఎవరి బాధ? నాదే కదా బాధ. అందుకే నాకు ఆ బాధ, అందుకే నేను మిమ్మల్ని బెదిరించుకుంటూ చెప్పేదాన్ని. అంతేకాకుండా ఈ స్కూల్ మరి 50 మార్కులు రాకపోతే వాళ్ళకు మరి 10th రిజల్టే రాదు కదా. మ్యాథ్స్ వచ్చినప్పటి నుండి నేర్చుకున్నారు, స్కూల్కి వచ్చినప్పటి నుండి నేర్చుకుంటున్నారు కదా. మరి అదే హిందీ ఫెయిల్ అయిందనుకో మీకు కదా వేస్టే కదా, అయ్యర్ అయితే మీకు వేస్టే అయిపోతుంది కదా. కనీసం మీకు మీరన్నా 4 ప్రశ్నలు రాయగలుగుతారు అన్న ఉద్దేశంతో చదివినా రాయడము. భాష మన హిందీ భాషలో ఏముంటుంది, ఏదైతే మనం ఉచ్చరిస్తామో అదే జో బోలా జాతా హై వహీ లిఖా జాతా హై, ఏదైతే మనం చదువుతామో అదే మనం రాస్తాం. కాబట్టి అందులో మనకు ఉచ్చారణ దోషాలు ఏది తప్పు చదివినా అక్కడ రాసేటప్పుడు తప్పే అవుతుంది. భాష కాబట్టి తప్పకుండా అది ర్యాంక్ కిందకే వచ్చేస్తుంది. దానివల్ల మార్కులు అనేటివి పోతాయి. ఆ ఉద్దేశంతో మీకు బాగా ప్రశ్నించుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు కూడా అందరూ మీ పిల్లలను చదివించే స్థాయిలో ఉన్నారు. ఏదైతే మీరు చదువుకోవడము ఏ కష్టమని మీరు అనుకున్నారో అది మీ పిల్లలకు కలగకుండా చదువు అనేది ఎంత ప్రాముఖ్యమో వాళ్ళకు తెలిసే విధంగా మీరు వాళ్ళను చదివియండి. నెక్స్ట్ ఇంతమంది మనము ఉన్నాము, మళ్ళీ అంతేకాకుండా ఇందులో అటెండ్ రాజయ్య మాత్రము మేము ఎప్పటికీ కూడా మర్చిపోము. ఇన్ని సంవత్సరాలు మేము జాబ్ చేసుకుంటూ వస్తున్నాం ఒక్కొక్క స్కూళ్ళల్లో. అసలు అంత మంచి రాజయ్య లాంటి వ్యక్తి అయితే అసలు ఎక్కడా కూడా మేము చూడలేదు. మేము ప్రతి ఏ స్కూల్కి వెళ్ళినా కానీ రాజయ్యని గుర్తు చేసుకుంటాం. అంతేకాకుండా మా టీం కూడా అంతే. నేను ఫస్ట్ ఇక్కడ అపాయింట్మెంట్ అయింది 2000లో, 2009 వరకు నేను ఇక్కడ చేశాను. ఈ టీం కూడా అంతే. మొత్తం స్కూల్లో ప్రతి ఒక్క పని మాకు అకామిడేషన్ పరంగా ఏ ఒక పని అయినా అని మేము టీచర్లందరము సంవత్సరం ఒక్కొక్కసారి ఒక్కొక్క పార్ట్ తీసుకుంటూ పని చేసుకున్నాము. ఆ నేర్చుకున్న పని ఈరోజు మాకు నేను హిందీ పండిట్గా ఉన్నా కానీ వాళ్ళతో సమానంగా మిగతా వాళ్ళ స్కూల్ అసిస్టెంట్తో సమానంగా కూడా నేను పని చేసుకోగలుగుతున్నాను అంటే ఈ గంగారం స్కూల్ మెయిన్ అన్నట్టు. ఇక్కడ ఉన్న స్టాఫ్ ఒక టీం లాగా మేము వర్క్ చేసాం కాబట్టే నాకు ఇప్పుడు ఆ వర్క్ అనేది వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు భయపడాల్సిన అవసరము ఉండదు. పని అన్నీ మనకు వచ్చిందనుకోండి, ఏదైనా మనం ఏ పని చేసినా కానీ ఆ పనిని మనం మొత్తం లగ్నం చేసి అంటే మొత్తం దాని మీదే మనం ఇంట్రెస్ట్ పెట్టి చేయాలి. అది చదువు కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. కానీ 10వ తరగతి అనేది మనకు కంపల్సరీ కావాలి. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నా వాడు 10th సర్టిఫికేట్ మనను అడుగుతాడు. కాబట్టి ఆ తర్వాత 10th తర్వాత చాలామంది జీవితాలు టర్న్ అవుతూ ఉంటుంది. 10th అనేది ఒక టర్నింగ్ పాయింట్. 10th పాస్ అయిన తర్వాత అప్పుడు మనకు కొత్త కొత్త ఫ్రెండ్స్ కలుస్తుంటారు ఇంటర్ లోపల. అప్పుడు మనకు ఒకరి ద్వారా ఇంకొక ద్వారా ఇన్ని రోజులు మనం ఈ గుడిలోనే చదువుకున్నాము, ఇదే తెలుసు మనకు. బయట వాతావరణం ఏంటిది, బయట ఎలా ఉంటారో పిల్లలు మనకు తెలియదు. ఎప్పుడైతే ఇంటర్కు మనం బయటకు వెళ్తామో అప్పుడు ఒక్కొక్కరి ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది మనకు కనిపిస్తుంది. దాన్ని అనుసరించి మనం ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు ఫ్రెండ్షిప్ కూడా ఇప్పుడు మీరు ఓకే మీరు అందరినీ చూస్తే మంచిగానే ఉన్నారని నాకైతే అనిపిస్తుంది. మీ ఫ్రెండ్షిప్ ఇలానే కొనసాగాలి. అంతేకాకుండా ఇంకేంటి మీ పిల్లలకు కూడా మీరు చెప్పండి, ఇక ముందు వాళ్ళు పెద్ద చదువులకు పోయినా అని ముందు ఫ్రెండ్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎన్నుకునే ఫ్రెండ్ మీదనే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మనం మంచి మార్గంలో ఉన్న ఫ్రెండ్ను ఎన్నుకుంటే మనం మంచి మార్గంలో వెళ్తాం. అదే తప్పుదారిన వెళ్ళే వాడిని ఎన్నుకుంటే మాత్రం మనకు అది ఈజీ అనిపిస్తుంది. ఏదైనా చూడండి, చెడు ఎప్పుడు కూడా తొందరగా ఆకర్షితమవుతుంది, మంచిని మాత్రం మనం తొందరగా ఆకర్షించాలి, అది కష్టంగా అనిపిస్తుంది మనకు. కాబట్టి ఎప్పుడు కూడా చెడు మంచి రెండును మనము బేరీజు వేసుకోవాలి కంపల్సరీ. ఏది మంచి ఏది చెడు అనేది చూసుకొని మనం ముందుకు వెళ్ళాలనేదే నేను కోరుకుంటాను. ఈ గంగారం అనేది ఇప్పుడు 3వ బ్యాచ్ నేను అటెండ్ అవ్వడము, ఇది నాకు ఈ బడి ఎప్పుడు నేను మర్చిపోను. ఎందుకంటే ఫస్ట్ అపాయింట్మెంట్ నాకు ఇదే బడి కాబట్టి ఈ బడిని నేను ఎప్పుడు కూడా మర్చిపోను. మీ అందరినీ కూడా ఇంటి పేర్లతో సహా నేను గుర్తుంచుకుంటాను. అంటే 6వ తరగతి నుండి కూడా నేను రిజిస్టర్ రాయడమే నా పని. 6వ తరగతి నుండి మీ అందరి పేర్లు రాస్తూ సంవత్సరం పొడవు ఒక్కరి పేర్లు రాసుకుంటూ ఉంటాను కాబట్టి అందరి పేర్లను నేను మర్చిపోకుండా ఉంటున్నాను అంతే. ఓకేనా? చాలా ధన్యవాదాలు. నా పిల్లలకి శుభాశీస్సులు. మీరు ఎంత స్థాయికి ఎదిగినా మాకు పిల్లలే కాబట్టి మా శుభాశీస్సులు మీకు అందరికీ ఉంటాయి. ఓకే, నాది టెక్నాలజీ సబ్జెక్టు. నేను ఎంత మీకు చెప్పినా ఇంకా తక్కువనే అక్కడ అందుకునేది.
ఓకే, నేను క్లాస్లో కూడా బాగానే విషయాలు చెప్తాను. ఈ 10th తర్వాత ఈ ఎగ్జామ్ రాయాలి, తర్వాత ఇంటర్ తర్వాత ఈ ఎగ్జామ్ రాయాలి, డిగ్రీ తర్వాత ఈ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇప్పటికి కూడా చెప్తూనే ఉంటాయి. కానీ అప్పుడు మీరు క్యాచ్ చేయలే. చెప్పుకుంటే వెళ్తా ఎప్పుడైనా ఏ బ్యాచ్కైనా కంపల్సరీ నేను స్పెషల్గా ఒక 10 నిమిషాలు ఆ విషయం మీదనే చెప్తాను రోజు క్లాస్లో. ఇప్పటికైనా అదే విషయం చెప్తాను. ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ రావడానికి ఫస్ట్ వాళ్ళకి ఇది మోటివేట్ చేస్తాను నేను. 5 నిమిషాల 10 నిమిషాలు ఒక్కోసారి పీరియడ్ కూడా తీసుకుంటా. ఇప్పటికీ కూడా మేము చెప్తాం కెరియర్ గైడెన్స్ మీద కంపల్సరీ మా దృష్టి ఉంటుంది, కానీ మీరు దృష్టి పెట్టాక అది మీకు మిస్ అనిపిస్తుంది. ఓకే, చాలా విషయాలు చాలామంది చెప్పారు. కాదంటే మనము 1/4 జీవితంలో 1/4 మనం పరిసరాలతోనే నేర్చుకుంటాం, 1/4 మన చదువు ద్వారా నేర్చుకుంటాం, 1/4 మనము చుట్టూ మన ఫ్రెండ్స్ ద్వారా, తర్వాత ఇంకా సబ్జెక్టు ద్వారానో ఇంకే ఎన్నో విషయాల ద్వారా, తర్వాత 1/4 ప్రకృతి నుంచి మనం నేర్చుకుంటాం. కాబట్టి ఏ దీనిలోనైనా సైన్స్ ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది. కాదంటే మనం అర్థం చేసుకునే దృష్టిని బట్టి ఉంటుంది. ఓకే, చాలా విషయాలు అందరూ చెప్పారు, నేను కూడా కొన్ని విషయాలు చెప్పినాను. ఇంతటితో నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. అందరికీ గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. తయారు చేయాలంటే దాని వెనుక ఎంత హోంవర్క్ చేయాలనేది దాదాపు ఈ ప్రోగ్రాంతో మీకు అర్థమై ఉంటుంది. ఎన్నోసార్లు ఆ ప్రోగ్రాం పెట్టాలనుకొని వాయిదా పడి ఇక్కడ దాకా వచ్చింది. ఒక కార్యక్రమం కండక్ట్ చేయడంలో సాధక బాధకాలు ఏంటో తెలిసి ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేయడం, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళని గ్యాదర్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న విషయం. తర్వాత కొంత ఎక్స్పెన్సివ్. ఈ శాలువాలు, సన్మాన పత్రాలు, మెమంటోలు, భోజనాలు, టెంట్ హౌస్ ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశాలు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది కేవలం ఉత్సవంగా కాకుండా భవిష్యత్తులో మీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఏదో రూపంలో సహాయం అందేటట్టుగా మీతోనైనటువంటి సహాయాలు అంటే కెరీర్ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఏదో రూపంలో ఉపయోగపడేటట్టుగా దీన్ని తర్వాత మలుచుకోండి. ఏదో భోజనం చేయడానికో, శాల్వాలు కప్పుకోవడానికో, డ్యాన్స్ చేయడానికో, తాగడానికో కాకుండా భవిష్యత్తులో ఒకరి నుంచి ఒకరికి సహాయం అందేటట్టుగా ఈ కార్యక్రమాన్ని మలుచుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
పేరునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎందుకని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రె స్నేహముంటే చాలన్నా, ఏది లేకున్నా కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా,